హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీలో ఎక్సర్సైజ్ 8.3 ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. అంటే 1 2 3 ఫోర్త్ ది సపరేట్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆ 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫోర్త్ క్వశ్చన్ లోనే 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను అలా చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి గైస్, మనకి 8.3 మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కానీ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, అలాగనే అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ అర్థమైతేనే అక్కడ అర్థమయ్యేది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ మీరు ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంటే రిజల్ట్ వరకు, ఈ సంవత్సరం జరగబోయే రిజల్ట్ వరకు, అలాగనే పాలిటెక్నిక్ తో సహా ప్రతి ఒక్కటి మనం ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ప్రాబ్లం వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 8.3 లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ద టెక్నామెట్రిక్ రేషియోస్ సైన్ ఏ, సీకెంట్ ఏ అండ్ టాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ. ఇక్కడ చూడండి, సేమ్ ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ 9 లో చేస్తాం. ఏం చేస్తాం ఎగ్జాంపుల్ 9 లో? సేమ్ సైన్ వాల్యూ తీసుకొని మిగతా వాల్యూస్ ని కనుక్కోవాలని చెప్పి. ఇక్కడ ఏంది క్వశ్చన్ అంటే కాట్ ఏ వాల్యూ తీసుకొని సైన్, సీకెంట్, టాన్ కనుక్కోవాలంట. ఓకే, అర్థమవుతుందా? అంటే నీకు కాట్ వాల్యూని బేస్ చేసుకుని నువ్వు సైన్, సీకెంట్, టాన్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? సింపుల్ గా ఉంటుంది, వెరీ ఈజీ. ఓకే, ఇక్కడ చూడండి, దానికోసం నేను ఒక ట్రయాంగిల్ వేసుకుంటాను ఫస్ట్. ఓకే, రైట్ ట్రయాంగిల్ వేసుకుందాం. ABC. ఓకే, ఇక్కడ చూస్తే మనకి సొల్యూషన్ చూడండి. లెట్ అంటే ఏంది? అనుకోవడం. ఓకే, కాట్ ఏ ఏంది? కాట్ ఏ తోనే సైన్, సీకెంట్, టాన్ వాల్యూస్ కనుక్కోవాలి. ఇదే క్వశ్చన్. ఓకే, కాట్ ఏ ఈక్వల్ టు ఏ అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నాను? ఏ అనుకుంటున్నాను. అంటే ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ చూడండి, కాట్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏ అంటే యాంగిల్ ఎక్కడ? ఇక్కడ యాంగిల్ కాడ A/1. ఎందుకు డినామినేటర్ లో ఏం లేదంటే ఏమన్నట్టు? 1 అన్నట్టు. అసలు కాట్ అంటే ఏంది ఇంతకి? మనం గమనిద్దాం. కాట్ అంటే ఏంది? అడ్జసెంట్ బై ఆపోజిట్. రైట్, ఏంది? అడ్జసెంట్ బై ఆపోజిట్ కదా. ఓకే, ఇక్కడ చూడండి, అడ్జసెంట్ అంటే వాల్యూ ఎంత? ఏ. ఎక్కడ? ఇదేమో యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఏమంటాం? ఆపోజిట్ అంటాం. యాంగిల్ కింది పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. అంటే అడ్జసెంట్ వాల్యూ ఎంత ఇప్పుడు? ఏ. ఆపోజిట్ వాల్యూ ఎంత? 1 కదా. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియట్లేదు అని చెప్తున్నా కదా. ఒక టెక్నామెట్రిక్ రేషియోస్ అన్ని కనుక్కోవాలంటే నీకు ట్రయాంగిల్ 3 సైడ్స్ తెలియాలి. అంటే ఈ ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ తెలిసింది అనుకో, నువ్వు ఏ టెక్నామెట్రిక్ రేషియో కనుక్కోమన్నా ఈజీగా కనుక్కుంటాం. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనకి ఏం తెలియదు? హైపోటెనస్ తెలియదు. కానీ ఇక్కడ ఉండేదో రాస్తున్నాం. కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిసి. ఎక్కడ 90 డిగ్రీస్? బి దగ్గర. బట్టి యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండ్ ఏబి వాల్యూ ఎంత? ఏబి ఈక్వల్ టు ఏ స్మాల్ ఏ. అలాగనే బిసి వాల్యూ ఎంత? 1 కదా. అర్థమవుతుందా? ఇక్కడ కాట్ అంటే ఏంది? అడ్జసెంట్ బై ఆపోజిట్. అంటే అడ్జసెంట్ వాల్యూ ఎంత? ఏ. ఆపోజిట్ వాల్యూ ఎంత? 1. అది వేస్తారు. అంటే ఇప్పుడు మనకి ఏం తెలీదు? హైపోటెనస్ తెలియదు. చాలా సింపుల్ గా ఉంటుంది చూడండి. హైపోటెనస్ తెలియదు అంటే ట్రయాంగిల్ 2 సైడ్స్ తెలిసి థర్డ్ సైడ్ తెలియదు అంటే నేను ఏం ఫార్ములా వాడమని చెప్పినాను? పైథాగరస్ థీరం. రైట్, పైథాగరస్ థీరం ఫార్ములా ఏంది? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, హైపోటెనస్ వాల్యూ ఏది మనకి? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఇంకొక సైడ్ ఏముంది? ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది? బిసి స్క్వేర్. రైట్, ఇక్కడ చూడండి, వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏసీ స్క్వేర్ తెలుసా మనకి? హైపోటెనస్ తెలీదు, అది అలాగే పెడదాం. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత? ఏ కదా. ఏ స్క్వేర్. ఏబి వాల్యూ ఎంత? ఏ ఫార్ములా స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ ఎంత? 1 కదా. 1 స్క్వేర్. రైట్, ఏసీ ఈక్వల్ టు ఇక్కడ గమనిస్తే మనకి స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. ఫస్ట్ వాల్యూ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 1. రైట్, ఇప్పుడు నాకు ఏసీ వాల్యూ కావాలి. ఏంది? హైపోటెనస్ మాత్రమే కావాలి. హైపోటెనస్ అంటే ఏంది? ఏసీనే. ఏసీ వాల్యూ ఒక్కటి కావాలి. అంటే స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అంటే ఏసీ ఈక్వల్ టు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ 1. రైట్, అంటే మనకి ఏసీ వాల్యూ ఎంత వచ్చింది? రూట్ ఏ స్క్వేర్ ప్లస్ 1 వచ్చింది. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్స్ లో 3 సైడ్ తెలిసేసింది. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏం కనుక్కోమన్నారు? సైన్, సీకెంట్, టాన్. అంటే కాట్ ని బేస్ చేసుకొని మనము ఇప్పుడు ఈ 3 వాటికి కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ సైన్ కనుక్కుందాం. సైన్ ఏ అంటే ఇక్కడ సైన్ అంటే ఏంది? మనకి
ఆపోజిట్ బై హైపోటెనస్ కదా, ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. యాంగిల్ ఏ దగ్గర ఏంది, యాంగిల్ ఏ దగ్గర ఆపోజిట్. ఆపోజిట్ ఏముంది 1 కదా, 1 బై హైపోటెనస్. ఇక్కడ చూడండి హైపోటెనస్ ఏముంది రూట్ ఏ స్క్వేర్ ప్లస్ 1 కదా, అర్థమవుతుందా. సైన్ యాంగిల్ ఏ, ఇక్కడ సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్, అంటే ఆపోజిట్ ఎదురుగా ఏముంది 1 బై హైపోటెనస్ ఏముంది, మనకి హైపోటెనస్ ఏమొచ్చింది రూట్ ఏ స్క్వేర్ ప్లస్ 1 వచ్చింది, అదే రాశాను. ఇక్కడ ఇంకా గమనిస్తే ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 1 బై రూట్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ కాట్ ఏ కదా, అంటే ఇప్పుడు ఏంది ఏ బదులు కాట్ ఏ పెట్టొచ్చు, కాట్ ఏ బదులు ఏ పెట్టొచ్చు, కాబట్టి కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1. అర్థమవుతుందా. స్క్వేర్ ఎందుకు వచ్చింది మనకి, ఇక్కడ చూడండి ఏ అంటే ఏంది కాట్ ఏ, కాబట్టి ఏ బదులు కాట్ ఏ, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ 1, అంటే ఇంకా సైన్ వాల్యూ వచ్చేసింది దేంతో కాట్ ఏతో వచ్చిందా. ఇక్కడ అదే చెప్తున్నది కాట్ ఏతో సైన్ సీకెంట్ టాన్ వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది సైన్ అయిపోయింది, ఇప్పుడు సీకెంట్. సీకెంట్ ఏ, సీకెంట్ అంటే ఏంది ఇక్కడ బాగా గమనించండి. సీకెంట్ అంటే ఏంది హైపోటెనస్ బై అడ్జసెంట్. హైపోటెనస్ ఏముంది ఇది కదా మనకి, ఏసీ అనేది హైపోటెనస్. హైపోటెనస్ వాల్యూ ఏముంది ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 1 బై అడ్జసెంట్. అడ్జసెంట్ ఇది యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్, యాంగిల్ కింది పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. అడ్జసెంట్ వాల్యూ ఏముంది ఏ కదా. అసలు ఏ అంటే ఏంది మనకి, ఇక్కడ చూడండి ఏ అంటే ఏంది కాట్ ఏ కదా, ఇక్కడ రాస్తున్నా చూడండి ఏ ఈక్వల్ టు కాట్ ఏ. ఓకే, అంటే కాట్ ఏ బదులు ఏ పెట్టొచ్చు, ఏ బదులు కాట్ ఏ పెట్టొచ్చు, కాబట్టి ఇప్పుడు ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎందుకు మనకి ఇక్కడ కాట్ ఏతోనే వాల్యూస్ ఇవల్ల కనుక్కోవాలి. ఓకే, ఏ ఎంత మనకి కాట్ ఏ స్క్వేర్ ప్లస్ 1, ఎక్కడ వచ్చింది స్క్వేర్ ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ఉంది ప్లస్ 1 బై కాట్. ఇక్కడ కాట్ ఏ మాత్రమే రాలేదు, ఎందుకు ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి ఏ అంటే ఏంది కాట్ ఏ. ఓకే, టాన్ ఏ కదా, టాన్ అంటే ఏంది మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది మనకి 1 బై అడ్జసెంట్ వాల్యూ ఏముంది ఏ, అంటే ఇక్కడ చూడండి ఆన్సర్ ఎంత వచ్చింది 1 బై ఏ అంటే ఏంది మనకి కాట్ ఏ కదా, కాట్ ఏ అంటే ఫైనల్ ఆన్సర్ ఇదే. అర్థమైందా. అంటే ఇక్కడ ఏంది క్వశ్చన్ అంటే మెయిన్ పాయింట్ కాట్ ఏతో ఇవన్నీ వాల్యూస్ కనుక్కోవాలి, అందుకు నేను కాట్ ఏ ఈక్వల్ టు ఏ అనుకున్నాను. ట్రయాంగిల్ గీసుకొని కాట్ అంటే ఏంది మనకి అడ్జసెంట్ బై ఆపోజిట్, అడ్జసెంట్ వాల్యూ ఏ వచ్చింది, ఆపోజిట్ వాల్యూ 1 వచ్చింది. మనకి హైపోటెనస్ తెలియదు కాబట్టి నేను పైథాగరస్ థీరం ఉపయోగించి హైపోటెనస్ కనుక్కున్నాను. అదే చెప్తున్నాను ట్రయాంగిల్ లో నీకు 3 సైడ్స్ తెలియాలి. ట్రయాంగిల్ లో 3 సైడ్స్ తెలిసింది అనుకో, అంటే నీకు ట్రయాంగిల్ అంటున్నాను, ట్రయాంగిల్స్ లో ఆపోజిట్ అడ్జసెంట్ హైపోటెనస్ ఈ 3 వాల్యూస్ తెలిసాయా నీకు ఖచ్చితంగా ఎన్ని టెగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోమంటే అంటే 6 టెగ్నోమెట్రిక్, ఒక్క వాల్యూ తెలిస్తే మిగతా 5 టెగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ మనం కనుక్కోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ మన కాట్ ఏతో కనుక్కోమన్నారు కాబట్టి కాట్ ఏని బేసిక్ చేసుకుని ఇదంతా చేయడం జరిగింది. అందుకే చూడండి కాట్ ఏ ఆన్సర్ వచ్చింది. సైన్ ఏమో 1 బై కాట్ ఏ స్క్వేర్ ప్లస్ 1 వచ్చింది. సీకెంట్ ఏమో రూట్ కాట్ స్క్వేర్ ప్లస్ ఏ బై కాట్ వచ్చింది. టాన్ ఏమో 1 బై కాట్ ఏ వచ్చింది. నోట్ గైస్, అంతే. Exercise 8.3 లోని సెకండ్ క్వశ్చన్, రైట్ ద ఆల్ అదర్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ ఎలాగ చేసామో ఇది కూడా అలాగనే, కానీ ఒక హింట్ ఏంటంటే సీకెంట్ తోనే మిగతా అన్ని టెగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవాలంట. ఇదే క్వశ్చన్, అర్థమవుతుందా. సీకెంట్ ఏ తోనే మిగతా టెగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవాలంట. అంటే ఏంటి మిగతావి సైన్ కాస్ టాన్ ఇవన్నీ ఇక్కడదే చూడండి. ఓకే, ఇవి వేరు ఇవి వేరు. ఓకే, ఇక్కడ చూడండి ఇవన్నీ టెగ్నోమెట్రిక్ రేషియో. అంటే ఇప్పుడు చూడండి సీకెంట్ తీసుకొని మిగతా 5 టెగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవాలి. సైన్ కాస్ టాన్ కోసీకెంట్ కాట్ కనుక్కోవాలి. ఓకే, సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో సెకండ్ ప్రాబ్లం కూడా అలాగనే. ఓకే, సొల్యూషన్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేయాలి, లెట్ అనుకోవాలి సీకెంట్ ఏ ఈక్వల్ టు ఏ అనుకుందాం. ఏంది ఏ అనుకుందాం. ఇక్కడ చూడండి గమనిస్తే సీకెంట్ ఏ ఈక్వల్ టు ఏ కదా, డినామినేటర్ ఏం లేదంటే ఏమన్నట్టు అసలు సీకెంట్ అంటే ఏంది మనకి, సీకెంట్ అంటే ఏంది హైపోటెనస్ బై అడ్జసెంట్. ఏంది హైపోటెనస్ బై అడ్జసెంట్. ఇప్పుడు ట్రయాంగిల్ వేసుకోవాలి మనం. అంటే ఏంది మిగతా టెగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని కావాలంటే నీకు హైపోటెనస్ అలాగనే అడ్జసెంట్ ఆపోజిట్ వాల్యూ 3 తెలియాలి. ఓకే, ఏ బి
సి. ఎక్కడ మనకి యాంగిల్ ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పడం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఏ దగ్గర. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. ఇక్కడ చూడండి బాగా చూడండి, సీకెంట్ వాల్యూ ఏంది, హైపోటెనస్ ఎంత వచ్చింది, ఏ కదా, అంటే ఏ. ఇక్కడ చూడండి అడ్జసెంట్, యాంగిల్ కి ఎదురుగా ఉన్నది హైపోటెనస్ అనేది ఎప్పటికీ మారదు, ఎప్పుడు ఈ స్లాంట్ గా ఉంది చూడండి దాన్ని ఎప్పుడు హైపోటెనస్ అదే ఉంటుంది. ఇప్పుడు చూడండి మనమేమో సీకెంట్ ఏ ఈక్వల్ టు ఏ అనుకున్నాం కదా, సీకెంట్ ఏ ఈక్వల్ టు 1 a/1 వచ్చింది, ఎందుకు డినామినేటర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు. సీకెంట్ ఏ ఫార్మ్ అయింది మనకి హైపోటెనస్ బై అడ్జసెంట్, హైపోటెనస్ ఏమో ఏ రాశాను, అడ్జసెంట్ ఇది యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ అంటాం, యాంగిల్ కింది పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. అడ్జసెంట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1. అంటే ఇప్పుడు ఏం తెలియదు మనకి, బీసీ వాల్యూ తెలియదు. అదే చెప్తున్నా కదా, నువ్వు మిగతా టెక్నోమెట్రిక్ రేషియోస్ అలా కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా నీకు ఇది హైపోటెనస్ సైడ్ తెలియాలి. అవును ఈ ట్రయాంగిల్ తోనే చేసేది ఇంకొక విధంగా చేయనీకి రాదంటే ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నువ్వు ఈ టెక్నోమెట్రిక్ ఫార్ములాస్ అన్ని బేస్ చేసుకొని నీ మెథడాలజీని ఉపయోగించుకొని మరసంగా వెళ్తే ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ తో కూడా వస్తుంది. ఏమంటే ఇప్పుడు ఎవ్రీ ఫార్ములాని ఉపయోగించే అవకాశం వస్తుంది అనమాట. కానీ మీకు సింపుల్ గా అర్థం అవ్వాలని నేను ఈ విధంగా చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూడండి కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ చూడండి ఎక్కడ 90 degrees యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees. ఏసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఏ కదా, అది అలాగనే ఉండండి. ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది, అది అలాగనే ఉండండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ట్రయాంగిల్ 2 సైడ్ తెలిసి 3rd సైడ్ తెలియకుంటే ఏం ఫార్ములా వాడమని చెప్పినాను, పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఏముంది మనకి ఏసీ స్క్వేర్ ప్లస్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది బీసీ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూస్తే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇగో ఏసీ వాల్యూ ఎంత, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత 1 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, బీసీ కావాలి కాబట్టి ఈ ప్లస్ ఇది అవతల పంపించేద్దాం. అంటే ఏమొస్తుంది, బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఇది +1 స్క్వేర్, యువతలకు వస్తే -1 స్క్వేర్. ఇది అలాగనే ఉంది చూడండి బీసీ ఇక్కడ. ఓకే, అర్థమైందా, ఇది ప్లస్ చేస్తుంది, యువతలకు వస్తే మైనస్, అంతే ఇంకేం లేదు, బీసీ కావాలి కాబట్టి. బీసీ ఈక్వల్ టు స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అలాగే ఉంటుంది, -1 స్క్వేర్ ఆన్సర్ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్, ఎందుకు మనకి బీసీ వాల్యూ మాత్రమే కావాలి, రూట్ ఏ స్క్వేర్ -1 అంటే బీసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి, రూట్ ఏ స్క్వేర్ -1 వచ్చింది. రైట్, అంటే బీసీ వాల్యూ ఎంత వచ్చింది, ఏ స్క్వేర్ -1 వచ్చింది. మరి వస్తే ఇప్పుడు ఏంది, ఆల్ టెక్నోమెట్రిక్ రేషియోస్, నేను అదే చెప్తున్నా, మిగతా అవన్నీ తెలియాలంటే ఇక్కడ ఆపోజిట్ హైపోటెనస్, అడ్జసెంట్ హైపోటెనస్, ఆపోజిట్ అడ్జసెంట్, హైపోటెనస్ ఆపోజిట్, హైపోటెనస్ అడ్జసెంట్ ఆపోజిట్. ఏం పదాలు వస్తున్నాయి, ఆపోజిట్, అడ్జసెంట్, అలాగనే హైపోటెనస్, ఈ 3 వస్తున్నాయి. ఈ 3 తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దేని ప్రకారం, పైథాగరస్ థీరం ఉపయోగించి, అంటే బీసీ వాల్యూ ఎంత వచ్చింది, ఏ స్క్వేర్ -1 వచ్చింది. రైట్, ఇప్పుడు సైన్ చూడండి, సైన్ కనుక్కుందాం, అంటే వరుసగా కనుక్కుంటాం, సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్ అలా కనుక్కుంటా వెళ్దాం. ఓకే, సైన్ ఇగో ఇక్కడ నుంచి రాసుకోవాలి చూడండి, సైన్ ఏ యాంగిల్ తోనే. ఇక్కడ సైన్ అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోటెనస్. రైట్, ఆపోజిట్ వాల్యూ ఏముంది మనకి, రూట్ ఏ స్క్వేర్ -1 ఉంది బై హైపోటెనస్ వాల్యూ ఉంది ఏ ఉంది కదా. ఇక్కడ గమనిస్తే ఏ అంటే ఏంది మనకి, సీకెంట్ కదా. అంటే ఇప్పుడు ఏ బదులు ఏమని రాయాలి మనము, సీకెంట్ వాల్యూ రాయాలి. ఓకే, సీకెంట్ స్క్వేర్ ఏ -1 బై సీకెంట్ ఏ. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ఉన్నందుకు సీకెంట్ స్క్వేర్ అయింది, ఏ అంటే ఏంది ఉత్త సీకెంట్ కదా. ఇగో ఇక్కడ చూడండి కదా, అట్ట అనమాట. అంటే ఇప్పుడు ఏంది, సీకెంట్ ఏ ఈక్వల్ టు ఏ, అంటే ఏ బదులు సీకెంట్ ఏ రాసుకోవచ్చు, సీకెంట్ ఏ బదులు ఏ రాసుకోవచ్చు అని అర్థం. అందుకే ఇక్కడ ఏ స్క్వేర్ -1 అంటే సైన్ వాల్యూ ఏమొచ్చింది, రూట్ ఏ స్క్వేర్ -1 బై ఏ వచ్చినందుకు నేను ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేశాను, సీకెంట్ సైన్ అయిపోయింది. తర్వాత కాస్ ఏ, కాస్ అంటే ఏంది, అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే అడ్జసెంట్ ఏముంది 1 కదా, బై హైపోటెనస్ ఏముంది ఏ. ఇక్కడ చూడండి యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్, యాంగిల్ కింది పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్, అది ఎక్కడన్నా ఉండండి మనకు సంబంధం లేదు. ఇగో యాంగిల్ ఇక్కడ ఉంది అంటే ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఇక హైపోటెనస్ అనేది చేంజ్ అవ్వదు ఎప్పటికీ. ఓకే,
ఏ వచ్చింది. 1 ఏ అంటే ఏంది మనకి సీకెంట్ ఏ అయిపోయింది, ఇంక అంతే. కాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలా, ట్యాన్ కనుక్కోవాలి. ఏంది ట్యాన్. ట్యాన్ అంటే ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్. ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఆపోజిట్ వాల్యూ ఎంత రూట్ ఏ స్క్వేర్ మైనస్ 1 అడ్జసెంట్ వాల్యూ ఎంత 1. మనకి డినామినేటర్ 1 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, అంటే ఒకసారి తీసుకోవాలి ఒకసారి తీసుకోకుండా పర్లేదు. ఇక్కడ ఏంది మనకి డినామినేటర్ లో 1 ఏం లేదంటే 1 ఉన్నట్టే, ఇక్కడ కూడా ఏం లేదంటే 1 ఉన్నట్టే, కాబట్టి ఇంకా అక్కర్లేదు. ఓకే రూట్ ఏ అంటే వాల్యూ ఏంది మనకి, ఏ అంటే ఏంది సీకెంట్ ఏ కదా, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఓకే సీకెంట్ ఇగో ఏ అంటే సీకెంట్ స్క్వేర్, సీకెంట్ ఏ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ మైనస్ 1. ఓకే టాన్ వాల్యూ వచ్చేసింది. టాన్ వాల్యూ తర్వాత ఏం కనుక్కోవాలా, కొసిక్ కనుక్కోవాలా. ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి సీకెంట్ ఏ తోనే ఆల్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవాలి. ఫస్ట్ సైన్ కాస్ టాన్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలా కొసిక్ అంటే కనుక్కోవాలి. కొసిక్ అంటే ఏంది మనకి హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఏంది హైపోటెన్యూస్ బై ఆపోజిట్. హైపోటెన్యూస్ ఏముంది మనకి ఏ కదా, ఏ బై ఆపోజిట్ వాల్యూ ఏముంది రూట్ ఏ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ చూడండి బాగా గమనిస్తే మీరు ఒకటి గమనించినారా, టాన్ సైన్ బై కాస్ చేస్తే కూడా మనకి ఈ వాల్యూ వస్తుంది. సీకెంట్ ఏ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 మిగిలింది అనమాట. ఇక్కడ ఏ అంటే ఏంది మనకి సీకెంట్ ఏ బై మళ్ళీ రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఓకే ఈ వాల్యూ అయిపోయింది, కొసిక్ అయిపోయింది. మళ్ళీ ఇంక ఇక్కడ ఆల్రెడీ సీకెంట్ వచ్చేసింది, సీకెంట్ ఎంత వస్తుంది ఏనే వస్తుంది. ఓకే సీకెంట్ కూడా రాద్దాం మళ్ళా, సీకెంట్ ఏ ఈక్వల్ టు సీకెంట్ అంటే ఏంది మనకి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. హైపోటెన్యూస్ ఎంత ఉంది మనకి ఏ బై అడ్జసెంట్ ఏముంది 1. ఓకే 1. ఏ అంటే ఏంది మనకి సీకెంట్ ఏ బై 1. ఓకే సీకెంట్ కూడా అయిపోయింది. ఇంకేం కనుక్కోవాలి, కాట్ కనుక్కోవాలి. ఓకే కాట్ ఏ, కాట్ అంటే ఏంది మనకి అడ్జసెంట్ బై ఆపోజిట్. అడ్జసెంట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 కదా, 1 ఆపోజిట్ వాల్యూ ఏమొచ్చింది రూట్ ఏ స్క్వేర్ మైనస్ 1. 1 ఏ అంటే ఏంది మనకి సీకెంట్ ఏ కదా, అంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇది అనమాట ఆన్సర్. ఇంకా అయిపోయింది. ఆల్ టెగ్నోమెట్రిక్ రేషియో వచ్చినాయి, సైన్ కాస్ టాన్ కొసీకెంట్ సీకెంట్ కాట్. అంటే ఇక్కడ ఏంది సీకెంట్ ఏతోనే మనం మిగతా అన్ని టెగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కున్నాం. ఇక్కడ సైన్ లో సీకెంట్ వచ్చింది, కాట్ లో సీకెంట్ వచ్చింది, టాన్ లో సీకెంట్ వచ్చింది, కొసీకెంట్ లో సీకెంట్ వచ్చింది, సీకెంట్ లో సీకెంట్ వచ్చేసింది. ఇంకా ఇది ఈక్వల్ అయిపోతుంది, రాసిన ఒకటే రాయకున్న ఒకటే. ఓకే కాట్ కూడా సీకెంట్ వచ్చింది. ఇది అనమాట. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ సీకెంట్ ఏతోనే మిగతా అన్ని టెగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోమన్నారు. ఓకే అంతే ప్రాబ్లం. 8.3 లోని థర్డ్ క్వశ్చన్ లోని ఫస్ట్ 4 మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ 2 చెప్పిన తర్వాత నేను 2 చెప్తాను. మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి చాయిస్ ద కరెక్ట్ ఆప్షన్ జస్టిఫై యువర్ ఆన్సర్. మనం ఆప్షన్ కరెక్ట్ అయ్యాలి, ఎందుకు కరెక్ట్ అని కూడా చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంది, ఇక్కడ 9 సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 9 టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏ ఆన్సర్ కరెక్ట్ చెప్పాలి. ఓకే ఇక్కడ సొల్యూషన్ చూడండి. దానికంటే ముందర మనకి రెండు దాంట్లో కామన్ ఏముంది 9 అనేది కామన్ ఉంది కాబట్టి 9 అనేది కామన్ ఇద్దాం. 9 క్వశ్చన్ రాద్దాం. ఫస్ట్ 9 సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 9 టాన్ స్క్వేర్ ఏ. 9 కామన్ దిద్దాం. 9 కామన్ తీసి ఏముంటుంది సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. ఏం చేశాను 9 ని కామన్ చేశాను, రెండు దాంట్లో కామన్ ఉంది కాబట్టి 9. ఇక్కడ గమనిస్తే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఆన్సర్ ఎంత మనకి 1. టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను. ఇంట్రడక్షన్ క్లాస్ లో ఒక్కసారి వాచ్ చేయండి. ఇంట్రడక్షన్ క్లాస్ అర్థమవుతుంది, ఇక్కడ క్లాసెస్ అనేది అర్థమవుతుంది. మెయిన్ పాయింట్ అది బేసిక్ అనమాట. ఓకే బేసిక్ అనేది అర్థం కాకుంటే కన్నా నువ్వు ఇలాంటివి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా టెగ్నోమెట్రిక్ నువ్వు చెయ్యలేవు. ఫస్ట్ బేసిక్స్ అనేటివి నేర్చుకొని అలాగే టెగ్నోమెట్రిక్ ఫార్ములాస్ నేర్చుకున్నప్పుడు వస్తే నీ క్లారిటీ అనేది అర్థమవుతుంది. సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 1. అంటే దీని మొత్తం ఆన్సర్ ఎంత ఇప్పుడు 1. 9 1 జా 9 అంటే ఆన్సర్ ఏది బి కరెక్ట్. ఓకే అంతే ఇంకా ఆన్సర్. ఇక్కడ ఏం ఫార్ములా అన్నానంటే ఇక్కడ చూడండి therefore సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా అన్నాను. ఓకే ఇక్కడ చూడండి సెకండ్ చేద్దాం. సెకండ్ ఇది ఇక్కడ చూడండి సొల్యూషన్. ఇక్కడ ఏంది 1 ప్లస్ టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కోసీకెంట్ థీటా. అంటే వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుందో ఇక్కడ చూడండి
1 ప్లస్ tan థీటా, కొంచెం పెద్దగానే ఉంటుంది ఇది, ప్లస్ secant థీటా ఇంటూ 1 ప్లస్ cot థీటా మైనస్ cosecant థీటా. ఓకే, 1 ప్లస్ ఇక్కడ భాగం ఏంటి 1 ప్లస్, అలాగనే tan అంటే ఏంది మనకి ఇక్కడ చూడండి, మళ్ళీ అవి ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు వాడాలి ఈ ఫార్ములాస్. ఎప్పుడు వాడాలంటే ట్రయాంగిల్స్ వాటి టెక్నామెట్రిక్ రేషియోస్ కనుక్కోవాలన్నప్పుడు అది వాడాలి. మళ్ళీ ఇక్కడ మామూలుగా ఫార్ములాస్ చేసేటప్పుడు మాత్రం, అంటే టెక్నామెట్రిక్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మాత్రం ఇవే వాడాలి. ఎప్పుడు ఇవి వాడాలి, టెక్నామెట్రిక్ ట్రయాంగిల్స్ వాడుతున్నప్పుడు, అంటే రైట్ ట్రయాంగిల్ వాడుతున్నప్పుడు మాత్రం ఈ ఫార్ములాలు వాడాలి. ఇవి మాత్రం ఇలా టెక్నామెట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే. tan అంటే ఏమని రాయొచ్చు, సైన్ బై కాస్ రాయొచ్చు. ఏంది, సైన్ థీటా బై కాస్ థీటా. అర్థమవుతుందా? tan అంటే ఏమని రాసాను, ఈ ఫార్ములా పక్కకి ఎదురుగా రాసుకోండి, అప్పుడే గుర్తుండేది మీకు. tan అంటే ఏమని రాసినాను, సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ సీకెంట్ అని ఏమని రాయొచ్చు, 1 బై కాస్ అని రాయొచ్చు. ఏంది, 1 బై కాస్ థీటా. ఓకే, ఇంటూ మళ్ళా 1 ప్లస్ కాట్ అంటే ఏమని రాయొచ్చు, కాస్ బై సైన్ రాయొచ్చు. ఇక్కడ చూడండి, కాట్ అంటే ఏమని రాయొచ్చు, ఇది రాయొచ్చు ఏమన్నా కానీ ఇదే బెటర్ అనమాట. అంటే సింప్లిఫికేషన్ ఎప్పుడు ముందరకు వెళ్ళడానికి ట్రై చేయాలి కాబట్టి మనకి నచ్చినది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కాట్ ఉంది, ఇక్కడ కాట్ ఉంది, ఇది కూడా తీసుకోవచ్చు. ఏమంటే లెంత్ ప్రాబ్లం అనేది లెంత్ అవుతుంది అనమాట. ఓకే, కాట్ అంటే ఏమని రాయొచ్చు, కాస్ ఏ బై కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ కొసికెంట్ అంటే ఏం రాయొచ్చు, 1 బై సైన్ రాయొచ్చు. కాబట్టి 1 బై సైన్ థీటా. ఇగో మీకు ఫార్ములాస్ అర్థం అవ్వాలని రాయడం జరిగింది. ఓకే, అందుకే వాటి ఎదురుగా రాసుకోండి మళ్ళీ మీరు ఫార్ములాస్. ఇక్కడ గమనిస్తే ఇక్కడ కాస్ ఇక్కడ సైన్. ఇక్కడ బాగా గమనిస్తే మనం డినామినేటర్ మొత్తము కాస్ తీసుకున్నాం, ఎల్సిఎం చేద్దాం. కాస్ థీటా అంటే ఇప్పుడు డినామినేటర్ నాకు ఇక్కడ ఇది ఒక్కటే లేదు కాబట్టి కాస్ తో ఇంటూ చేస్తాను. ఓకే, అప్పుడు కాస్ తో ఇంటూ చేస్తే న్యూమరేటర్ కూడా ఏం చేయాలి, కాస్ తో ఇంటూ చేయాలి. కాబట్టి కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1. ఎందుకు వీటికి చేసేవంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ డినామినేటర్ కాస్ కామన్ ఉంది, నాకు ఇక్కడ కాస్ వచ్చేటట్టు చేసుకోవాలి. కాబట్టి డినామినేటర్ 1 ఉంది కాబట్టి ఆ 1 తో కాస్ థీటాని ఇంటూ చేసి న్యూమరేటర్ కూడా 1 తో ఇంటూ చేశాను అనమాట. అదే రాశాను ఇక్కడ. ఫస్ట్ది అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు సెకండ్ది సేమ్, ఇది కూడా అంతే. అంటే ఏమొస్తుంది, సైన్ థీటా. డినామినేటర్ న్యూమరేటర్ సేమ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడేమో 2 టర్మ్స్ కి మాత్రమే సైన్ థీటా ఉంది, ఇక్కడ ఈ 1 కి లేదు, అందుకే మనం అలా చేసుకుంటాం. అంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1. ఓకే, ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి. ఇక్కడ చూడండి ఇదంతా ఏ ప్లస్ 1, ఇదంతా బి మైనస్ 1. ఇక్కడ చూడండి ఏంది, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా, ఇక్కడేమో సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. అదంతా ఏ ఎలా అవుతుందంటే ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా ఫార్ములా. ఎలా వచ్చింది ఇక్కడ చూడండి, ఇదేమో కాస్ సైన్ థీటా, ఇక్కడ కాస్ ప్లస్ సైన్ థీటా ఉంది, ఇక్కడేమో సైన్ ప్లస్ కాస్ థీటా ఉంది. ఆ రెండింటిని ఏ ఎలా అనుకుంటాం. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ సి అని మనం 7th క్లాస్ లో ఉంటుంది ఇది. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ సి అంటే నువ్వు అడిషన్ చేసేటప్పుడు ఎలాగైనా చేయొచ్చు, అటైనా చేయొచ్చు, ఇటైనా చేయొచ్చు, కాబట్టి ఏం పర్లేదు. ఓకే, అర్థమైందా? అందుకే ఇది అంత ఏ, ఇది బి, అది అంత ఏ, ఇది మైనస్ బి. అంటే ఏమని రాయొచ్చు ఇప్పుడు మనము, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఇంటూ చేద్దాం, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఏ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ఎంత మొత్తము, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. అర్థమైందా, ఏ స్క్వేర్ అయిపోయింది. మైనస్ బి ఎంత మనకు ఉంది, 1 కదా, అంటే 1 స్క్వేర్. క్లియర్? ఇక్కడ చూస్తే బాగా గమనండి, మళ్ళీ ఇక్కడ ఏం ఫార్ములా వస్తుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. అర్థమైందా? ఇవన్నీ రాసుకోవాలి మీరు ఫార్ములాలు. ఓకే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, అలాగనే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉందనుకో, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే ఏంటి, ఫస్ట్ ఏ స్క్వేర్ కదా, ఏ ఎంత ఉంది, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి ఎంత ఉంది, సైన్ థీటా, తర్వాత ప్లస్ 2ab. 2a ఎంత, కాస్ థీటా ఇంటూ బి ఎంత, సైన్ థీటా. ఇక్కడ చూడండి ఇది అయిపోయింది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసేసాను. మైనస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత, 1 బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. డినామినేటర్ అలాగనే రాశాను. ఓకే, తర్వాత ఇక్కడ బాగా గమనిస్తే మనకు ఒక ఫార్ములా వస్తుంది, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఆన్సర్ ఎంత, 1. కాబట్టి 1
ఇంటూ ఇగో ఇదంతా ఆన్సర్ ఎంత వచ్చింది 1. మీకు ఫార్ములా చూపిస్తున్నాను అందుకే ఎదురుగా రాసుకోండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ టీ ఆన్సర్ ఎంత 1 అంటే సైన్ ప్లస్ సైనింగ్ అయిపోయింది ప్లస్ 2 ఇంటూ కాస్ టీటా ఇక్కడ చూడండి కాస్ టీటా ఇంటూ సైన్ టీటా బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా -1 రైట్. ఇక్కడ చూడండి బాగా గమనించండి కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఎంత 1 ప్లస్ ప్లస్ ఓకే 2 కాస్ సైన్ టీటా అలాగే ఉంది -1 బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా అలాగే ఉంది. ఇక్కడ +1 -1 క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది మనకి ఇంకోటి కూడా గమనించండి కాస్ టీటా ఇంటూ సైన్ టీటా కాస్ టీటా ఇంటూ సైన్ టీటా మొత్తం ఆన్సర్ ఎంత మిగిలింది 2 మిగిలింది అంటే ఆన్సర్ ఎంత 2C అనేది కరెక్ట్. అర్థమైందా? ఫార్ములాస్ బేసిక్ చేసుకుంటూ వెళ్ళడమే ఫార్ములాస్ అర్థం అవ్వాలి. నోట్ గైస్ థర్డ్ క్వశ్చన్ లోని థర్డ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం ఎక్సైజ్ 8.3 లోని థర్డ్ లాస్ట్ ఇంకా ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది వీడియో. గుర్తుపెట్టుకోండి ఫోర్త్ క్వశ్చన్ నేను సపరేట్ చేసి చెప్తాను ఎందుకంటే అది చాలా ఫోర్త్ క్వశ్చన్ లో 10 ప్రాబ్లమ్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏమన్నా క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ అవ్వాలంటే దాంట్లో నుంచే వస్తుంది అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఫస్ట్ ఇది చేద్దాం తర్వాత ఇది చేసేద్దాం. అంటే ఇది బేస్ చేసుకొని సీకెంట్ ఏనా సైన్ ఏనా కొసీకెంట్ ఏనా కాస్ ఏనో కనుక్కోమంటున్నారు. ఓకే సొల్యూషన్ సింప్లిఫికేషన్ చేయడమే ఇంకా సేమ్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయడం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళడమే. వినేటప్పుడే పర్ఫెక్ట్ గా వినండి స్కిప్ చేయకుండా వినండి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే ఫార్ములా సబ్స్టిట్యూషన్ సీకెంట్ ఏ సీకెంట్ అంటే ఎక్కడ ఉంది మనకి 1 బై కాస్ కదా అంటే సీకెంట్ ఏ ఇంది ఫార్ములా 1 బై కాస్ ఏ ప్లస్ టాన్ టాన్ అంటే ఏమని చెప్పినాము సైన్ ఏ బై కాస్ ఏ సైన్ ఏ బై కాస్ ఏ ఇంటూ ఇక్కడ చూడండి సీకెంట్ బదులు 1 బై కాస్ టాన్ బదులు సైన్ బై కాస్ ఇక్కడ చూడండి ఇంటూ చూడండి ఇక్కడ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ అది అలాగనే ఉండండి. ఓకే ఇక్కడ గమనిస్తే మనకి డినామినేటర్ ఏముంది కామన్ గా కాస్ ఉంది కాబట్టి 2 సార్లు ఉంది కాబట్టి ఒక్కసారి రాసుకుందాం ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అర్థమవుతుందా 1 ప్లస్ సైన్ ఏ బై డినామినేటర్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 టైం రాసుకోండి ఎందుకు కామన్ ఉంది. ఓకే కాస్ ఏ ఇక్కడ చూడండి ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇక్కడ బాగా గమనిస్తే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్ములా ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా ఏ ప్లస్ బి డినామినేటర్ వదిలేయండి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫస్ట్ ఏ ఎంత 1 కదా 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 మైనస్ బి ఎంత సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ అర్థమవుతుందా. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా తెలిసేయాలి అక్కడ రాసాను చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రైట్. ఏ స్క్వేర్ అంటే ఏ ఎంత మనకి 1 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత 1 కదా మైనస్ మైనస్ బి బి ఎంత మనకి సైన్ ఏ స్క్వేర్ అంటే బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. ఓకే అందుకే నేను అలా రాసాను డినామినేటర్ లో కాస్ ఏ. ఇక్కడ బాగా గమనిస్తే మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా ఏంది ఇక్కడ చూడండి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను సైన్ స్క్వేర్ ఏ నేను తుడిపేస్తాను చూడండి అంటే రాసుకోండి ఇప్పుడే కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 కదా ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కావాలి అంటే ఇక్కడ చూడండి ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్ అంటే కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బదులు ఏమని రాయొచ్చు ఇప్పుడు మనము కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు. అర్థమవుతుందా ఇదే ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఇదే అంటే ఇవి 3 ఫార్ములాస్ తోనే ఇంకా ముందరకు వెళ్ళొచ్చు. నాకు సైన్ కనుక్కోవచ్చు కాస్ కనుక్కోవచ్చు టాన్ కనుక్కోవచ్చు సీకెంట్ కనుక్కోవచ్చు రకరకాలుగా టెక్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటారు. ఓకే అంటే ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బదులు ఏమని రాసాను కాస్ స్క్వేర్ ఏ రాశాను అవి అక్కడనే ఉంటుంది చూడండి ఇలా కూడా రాసుకోవచ్చు ఏంది ఏమని రాసుకోవచ్చు కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కూడా రాసుకోవచ్చు. అంటే మనకి లెక్కకు తగ్గట్టు మనం మారిపోతూ చేసుకుంటా వెళ్ళిపోవాలి ఇంకా అక్కడ ప్రాబ్లం లెక్క వచ్చినాక. ఓకే తుడిపేస్తాను చూడండి బై కాస్ ఏ ఇక్కడ బాగా గమనిస్తే అక్కడ ఉంది చూడండి కాస్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ అంటే ఏంది ఎన్ని కాసులు ఉన్నట్టు అక్కడ 2 కాసులు ఉన్నట్టు అర్థమైందా. అంటే మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే స్క్వేర్ అంటే ఏంది ఏ స్క్వేర్ అంటే ఏంది ఏ ఇంటూ ఏ కదా అంటే ఇక్కడ చూడండి కాస్ ఏ ఇంటూ కాస్ ఏ బై కాస్ ఏ ఇక్కడ ఒక కాసు ఇక్కడ ఒక కాసు క్యాన్సల్ కాస్ ఏ ఇంకా సింపుల్ గా పనికి రావాలంటే ఇక్కడ 2 కాసులు ఉండి ఇక్కడ ఒక కాసు ఉంది క్యాన్సల్ అయిపోతుంది ఒక కాసు ఏ మిగులుతుంది అలాగైనా రాసుకోవచ్చు. అర్థమైందా
ఓకే, మీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను అనమాట. ఓకే, అంటే ఏమొచ్చింది మనకి కాస్ ఏ వచ్చింది అంటే డి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్ 1 ఎలా రాయాలో చూడండి. 1 tan స్క్వేర్ ఏ బై 1 cot స్క్వేర్ ఏ. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. ఓకే, నేను న్యూమరేటర్ అలాగనే రాసుకుంటాను. 1 tan స్క్వేర్ ఏ బై 1 ఎందుకు న్యూమరేటర్ సేమ్ అలాగనే రాసుకుని ఇప్పుడు అర్థమవుతుంది. కాట్ ఏ స్క్వేర్ ఏంది, కాట్ ఏ అంట. కాట్ ఏ అంటే ఏంది 1/tan కదా, ఏంది 1/tan. కరెక్ట్ ఆన్సరా? తప్పు. ఎందుకు, మనకి కాట్ వాల్యూ 1/10 కానీ కాట్ స్క్వేర్ ఏ ఉంది అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ స్క్వేర్ వస్తుంది. అంతే, అర్థమైందా? అంటే స్క్వేర్ ఉన్నప్పుడు నీకు స్క్వేర్ ఫార్ములానే వస్తుంది, కాట్ ఉన్నప్పుడు tan మాత్రమే వస్తుంది. అంటే మామూలుగా మనకి స్క్వేర్ వచ్చిందనుకో నువ్వు ఫార్ములా ప్రకారం కూడా స్క్వేర్ రాసుకోవాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏ ఉంది అంటే సీకెండ్ స్క్వేర్ ఏ అని 1/sec స్క్వేర్ ఏ ఆన్సర్ అని అర్థం. అర్థమైందా? అలా అనమాట. ఏం స్క్వేర్ లో ఉన్నంత మాత్రాన మళ్ళీ అదే రాసుకుంటూ ఉండకూడదు. ఓకే, ఎందుకు నేను న్యూమరేటర్ అలాగే రాసుకున్నాను అంటే ఇక్కడ చూడండి tan అంటే సింప్లిఫికేషన్ ఎంత దగ్గరకు అవుతుందో మనం ఆలోచించుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి 1 tan స్క్వేర్ ఏ బై ఎల్సిఎం చేద్దాం. ఏంది, దీనికి ఎల్సిఎం చేద్దాం. దీనికి ఇక్కడ చూడండి ఏమొస్తుంది, tan స్క్వేర్ ఏ క్రాస్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం ఎంత తీస్తాను, కాస్ స్క్వేర్ ఏ క్రాస్ మల్టిప్లికేషన్ 1 tan స్క్వేర్ ఏ ఇంటూ 1 tan స్క్వేర్ ఏ ప్లస్ 1 1 జా 1. ఓకే, రెసిప్రోకల్ చేద్దాం. 1 tan స్క్వేర్ ఏ ఇంటూ రెసిప్రోకల్ చేయండి, కిందిది పైకి పైది కిందికి అంటే tan స్క్వేర్ ఏ బై tan స్క్వేర్ ఏ ప్లస్ 1. రైట్, ఇక్కడ చూడండి tan స్క్వేర్ ఏ ప్లస్ 1 tan స్క్వేర్ ఏ ప్లస్ 1 ఆన్సర్ క్యాన్సల్. అంటే ఏం మిగిలింది, tan స్క్వేర్ ఏ మిగిలింది. అర్థమైందా? ఎలా వచ్చింది, ఇగో ఇదంతా డినామినేటర్ ఉన్నదంతా రెసిప్రోకల్ చేస్తాను అంటే కిందిది పైకి పైది కిందికి. 1 tan స్క్వేర్ ఏ 1 tan స్క్వేర్ ఏ క్యాన్సల్. అంటే ఇంక ఏం మిగిలింది, నాకు tan స్క్వేర్ ఏ ఆన్సర్ మిగిలింది కాబట్టి tan స్క్వేర్ ఏ రాశాను అనమాట. నోట్ గైస్, అంతే. గుర్తుపెట్టుకుని చివరి దాకా వింటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మీరు ఏమన్నా కొంచెం డౌట్ ఉందనుకో మళ్ళీ కొంచెం వెనక్కి తీసుకోండి. మీకు ఏం డౌట్లు వస్తాయో అని కూడా నేను ముందుగానే చెప్పింటా. ఓకే, మీరు అది ఒక్కటి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. త్వరలోనే ఫైనల్ ప్రిపరేషన్ నేను స్టార్ట్ చేయబోతున్నాను, దానికోసం రెడీగా ఉండండి. ప్రతి లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అలాగనే దిగుతుంది ఎగ్జామ్ పేపర్, ఒక విషయం చెప్పాలంటే. ఓకే, నోట్ డౌన్.